ఆ భర్త వస్తున్నాడన్న ఆనందంతో తను మనసునందు పులకరించి చేసిన ఇది కదా తన శరీర ధూళితో వచ్చిన విగ్రహం. ఈ తత్వం ఇది గణపతి, అందుకనే ఆయనకు అంత వైభవం. గణపతి చిన్నప్పటి నుంచి ఏంటంటే విపరీతమైన యోగ సాధన నేర్చుకుంటాడు. ఉత్తర భారతంలో మీరు చూసినా శివుడు ఎప్పుడు నిత్యం ధ్యానంలో ఉంటాడు. కానీ ఆయన దగ్గర నుంచి వినాయకుడు ఈ యొక్క ధ్యానాన్ని నేర్చుకుంటాడు. మోక్ష సాధన ఆయన దగ్గర నుంచే నేర్చుకుంటాడు. అయితే పర్ఫెక్ట్ ఫాదర్ పర్ఫెక్ట్ సన్ అనుకో. పర్ఫెక్ట్ ఫాదర్కి పర్ఫెక్ట్ సన్ గణపతి. శ్రీ మహావిష్ణువు ముఖం గజముఖంగా ఉంటుంది. ఆ గజముఖాకృతితో ఉన్నవాడే విశ్వంభరుడు. ఎవరైతే విష్ణు సహస్రనామంలో విశ్వం అనే పేరుకి అధిపతి ఉన్నాడో శ్రీ మహావిష్ణువు, ఆయన విశ్వంభరుడు. ఆయన యందు ధ్యానము చేసి 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 గణపతి ఆయనకున్న విశ్వంభర రూపాన్నే పొందాడని చెప్తుంది శాస్త్రం. అంటే ఎంత గజాసురుడు యొక్క శిరస్సును పెట్టినప్పటికీ ఆయన చాలా చిన్న వయసులోనే సారూప్య మోక్షాన్ని పొందాడు. ఆయన ఆ విశ్వంభరుని పొందాడు. అందుకనే మధ్వ సంప్రదాయంలో అభిమాన దేవతలని చెప్తారు. గణపతిని ఆరాధిస్తున్నప్పుడు గణపతి అంతర్గత విశ్వంభర రూపి పరమాత్మనే నమః అంటారు. అలాగ ఇంత గొప్ప వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులు చూసి మురిసిపోయారు. అంటే మోక్ష సాధన, బ్రహ్మజ్ఞానం అన్నీ తెలుసుకొని ఆ రిజల్ట్ కూడా కనబడిపోతుంది. ఆ ముఖంలో తేజస్సు వచ్చేసింది. శ్రీ మహావిష్ణువు యొక్క పూర్తి అనుగ్రహం, పూర్తి సారూప్యం వచ్చేసింది ఆయనలో.